ఆస్ట్రేలియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ స్థానంలో మిచెల్ మార్ష్ ఆసీస్ టీ20 జట్టుకు సారథిగా ఎంపికయ్యే అవకాశం ఉంది. మార్ష్కు టీ20 జట్టు పగ్గాలు అప్పజెప్పాలని ఆ జట్టు హెడ్ కోచ్ ఆండ్రూ మెక్డొనాల్డ్ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. జార్జ్ బెయిలీ అధ్యక్షుడిగా ఉన్న సెలక్షన్ కమిటీలో మెంబర్ కూడా అయిన మెక్డొనాల్డ్ మార్ష్ ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్లో ఆసీస్ పగ్గాలు చేపట్టాలని బలంగా కోరుకుంటున్నాడు. టీ20 బాధ్యతలు వదులుకునేందుకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆసీస్ టీ20 జట్టు సారథిగా మార్ష్కు ఘనమైన రికార్డే ఉంది. మెక్డొనాల్డ్ మార్చ్ వైపు మొగ్గు చూపేందుకు ఇది కూడా ఓ కారణంగా తెలుస్తోంది. 32 ఏళ్ల మార్చ్ ఆరోన్ ఫించ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన తొలి సిరీస్లోనే ఆస్ట్రేలియాను విజయపథాన నడిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2021-23 అనంతరం సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3 మ్యాచ్ల టీ20 సిరీస్ను మార్చ్ నేతృత్వంలోని ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ సిరీస్లో మార్చ్ బ్యాటర్గా కూడా రాణించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో విండీస్తో జరిగిన సిరీస్లోనూ ఆసీస్ కెప్టెన్గా వ్యవహరించిన మార్చ్ ఈ సిరీస్లోనూ ఆసీస్ను విజయపథాన నడిపించాడు. ఇటీవల న్యూజిలాండ్ గడ్డపై జరిగిన సిరీస్లోనూ మార్చ్ కెప్టెన్గా ఆటగాడిగా అత్యుత్తమంగా రాణించాడు. ఈ సిరీస్ను సైతం ఆసీస్ క్లీన్ స్వీప్ చేసింది. మార్చ్కు ఉన్న ఈ ట్రాక్ రికార్డే ప్రస్తుతం అతన్ని ఆసీస్ టీ20 జట్టు కెప్టెన్ రేసులో నంబర్ 1 స్థానంలో నిలబెట్టింది. అయితే టీ20 వరల్డ్ కప్లో ఆసీస్ తమ తొలి మ్యాచ్ను జూన్ 6న ఆడనుంది. దీనికి ముందు ఆసీస్ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడడం లేదు.